ప్రజా సమస్యల పరిష్కారానికి అనంతపురం పోలీసు యంత్రాంగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిన్న నేరం జరిగినా నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకునేలా నిఘా వలయాన్ని నిర్మించారు. మెట్రో నగరాల తరహాలో ట్రాఫిక్ నేరాలకు పాల్పడితే నేరుగా ఇంటికే నోటీసులు వస్తాయి. రియల్ టైమ్ మానిటరింగ్ ఇది తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాట. దీనిని ఆచరణలోకి తీసుకొచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు. సవాళ్లుగా మారిన సమస్యలను అధిగమించడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగమే మార్గంగా భావించారు. ప్రధాన కూడళ్లతో పాటు కలెక్టరేట్, మున్సిపల్, జెడ్పీ సహా ముఖ్య కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. నగరంలోని ప్రధాన కాలనీలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చారు. వీటన్నింటినీ పోలీసు కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. కంట్రోల్ రూం నుంచే ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో కదలికల్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. నేరం జరిగిన 5 నిమిషాల వ్యవధిలోనే నిందితులను పట్టుకునేలా రక్షక వాహనాలకు అనుసంధానం చేశారు. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ వ్యవస్థ సత్ఫలితాలనిచ్చింది. మొత్తం గణేష్ ఎక్కడి నుంచి బదిలైందో మళ్ళీ గణేష్ ఘాట్ వరకు కెమెరాలు ట్రాక్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి చిన్న గొడవలు లేకుండా ఎక్కడైతే ఆగింది దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని అక్కడున్న ఆఫీసర్కి డైరెక్ట్గా కంట్రోల్ నుంచి లైవ్ అంటే రియల్ టైం మానిటరింగ్ జరిగింది ఇక్కడ. సో దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా డైరెక్ట్ ఫీల్డ్ ఆఫీసర్కి వెళ్ళిపోతాయి. అంటే టైం సేవింగ్ ఉంది. ఈ సీసీ ఫుటేజ్ చూడడం వల్ల ఖచ్చితంగా ఎవరు దౌర్జన్యం చేశారు, ఎవరు ముందుగా ఆ వ్యక్తి పైన దాడి చేయడం కానీ, ఒక వ్యక్తిని దాడి చేయడం కానీ, ఎవరు విక్టిము ఎవరు అక్యూజ్డ్ అనే విషయాన్ని మనం దాంట్లో నిర్ధారించుకోవచ్చు, తెలుసుకోవచ్చు. దాని పరంగా కూడా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ముకుతాడు వేయడానికి కంట్రోల్ రూంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్లో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి సదరు పౌరులకు నోటీసులతో జరిమానాలు విధిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా, నేరస్తులు తచ్చాడుతున్నా వెంటనే వారిపై నిఘా పెడతారు. బట్ మనం చూస్తున్నాం, సిటీస్లో కూడా మనం హైదరాబాద్ చూస్తున్నాం. హైదరాబాద్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఈ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా చైన్ స్నాచెస్ అయితే చాలా జరుగుతున్నాయి. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కాకుండా తక్కువ డిస్టెన్స్లో ఎక్కువ ఏర్పాటు చేయడం వల్ల బాగా తెలియడానికి వీలుంటుంది. ముఖ్యంగా కాలనీస్లో ఈ క్రైమ్ రేట్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. కెమెరాల్లో కూడా దొరకకుండా చేయడానికి కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇంకా దీనికి మంచి ఇది తీసుకురావాల్సి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు తెలంగాణ అక్కడంతా కూడా షీ టీమ్ అని ఒకటి పెడుతున్నారండి. ఇప్పుడు మహిళలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ టీము సివిల్ డ్రెస్లో ఉండి వాళ్ళకి కొంచెం కేర్ తీసుకొని అట్లా చేస్తుంది. అలా కూడా మన ఆంధ్రాలో కూడా అలాంటి టీమ్స్ పెడితే చాలామంది మహిళలకి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. కానీ ఇంకా మీట కూడా ఇంకా కొన్ని స్కూల్స్ దగ్గర పర్టికులర్గా కొన్ని ఆఫీస్ డిపార్ట్మెంట్లలో కూడా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఎందుకంటే ఉమెన్ ఎంప్లాయీ సెక్షువల్ హరాస్మెంట్ కానీ అవన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆఫీసులో అట్లా కెమెరాలు కూడా ఇంకా కొన్ని ఫిక్స్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. నగరాన్ని పూర్తిస్థాయిలో నిఘా వ్యవస్థ కిందకు తీసుకురావాలంటే సుమారు 500 కెమెరాలు అవసరం. ప్రస్తుతం 160 కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిని దాతల సహకారంతో సమకూర్చుతున్నారు.